హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ టమాటా పప్పు. టమాటా పప్పు చేయడానికి ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 2 కప్పుల కందిపప్పును తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి. అందులో పప్పు గిన్నెను పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. పప్పుని ఉడికించుకొని తీసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని తీసుకోవాలి. దాంట్లో వాటర్ని వంపేసుకోవాలి. ఇట్లా పప్పుని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకుని వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం మెంతుల పొడిని వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. టమాటా ఉడకడానికి కొన్ని నీళ్ళని పోసుకోవాలి. దీనిపైన ప్లేట్ పెట్టుకొని 3 to 4 minutes వరకు ఉడికించుకోవాలి. 3 to 4 minutes తర్వాత ప్లేట్ తీసి చూస్తే టమాటా కొంచెం ఉడుకుతుంది. టమాటా ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ పప్పు టమాటా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ కోసం కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. స్టవ్ ఆన్ ఉండగా నిమ్మరసం వేసుకుంటే చేదవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెసిపీ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.